नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। గుడ్ మార్నింగ్ అందరికీ. 29/9/2024 ఎర్లీ మార్నింగ్ అవర్స్ 3 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బోర్వెల్ వెహికల్ అది వితౌట్ నెంబర్ ప్లేట్తో రావడం గమనించి దాన్ని ఆపి విచారించగా దానికి ఎలాంటి పత్రాలు లేవు. దాని తర్వాత ఆ బండిని వెహికల్ని అదుపులోకి తీసుకొని ఆ యొక్క పత్రాలని అడగగా వారు ఒకటి కమర్షియల్ ఇన్వాయిస్ ఆర్కే రాక్ డ్రిల్స్ పద్మావతి కాలనీ వనస్థలిపురం సంబంధించిన కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి మాకు చూపించారు. ఆ పత్రాలు సరిగా లేనందున ఆ యొక్క వెహికల్ని ఆర్టీఓ పరిగికి రాయడం జరిగింది. తదుపరి విచారణ ఆర్టీఓ గారు తెలుస్తారు. దాని తర్వాత ఈ యొక్క వెహికల్ నడిపింది చంద్రశేఖర్ రెడ్డి డ్రైవర్. ఈ యొక్క అతన్ని అడగగా అతని ఓనర్ పేరు నవీన్ రెడ్డి, భువనగిరి డిస్టిక్ అని చెప్పినాడు. ఈ యొక్క వాటిని మనము ఆర్టీఓ గారు చేసి దానిపైన చర్య తీసుకోమని చెప్పేసి లెటర్ కొట్టి ఆర్టీఓకి పంపడం జరిగింది. ఇవి మన ఆర్కే డ్రిల్స్ దగ్గర వనస్థలిపురం దగ్గర నుంచి జాంబియా
లుసాకా జాంబియాకి వెళ్తున్నాయి అని చెప్పేసి చెప్పడం దాంట్లో ఇన్వాయిస్లో ఉంది. ఏ కంట్రీ జాంబియా కంట్రీ. అంటే ఎట్లా రోడ్డు అంటే బై రోడ్ బాంబే నుంచి అక్కడి నుంచి షిప్లో వెళ్తాయి అని చెప్పేసి చెప్పినారు. ఇది తరచుగా వెళ్తూనే ఉన్నాయి, అరుదుగా వెళ్తూనే ఉన్నాయి. ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా మా దృష్టిలోకి వస్తే చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎట్లాంటి హామీ పత్రాలు ఇట్లా కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్న కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి, దాని తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఈ పత్రాలు మాత్రము ఒకటి, ప్యాకింగ్ లిస్ట్, ఈ 3 పత్రాలు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది మాకు. వెహికల్ కాస్ట్ ఎంత చూపిస్తుంది? ఇన్వాయిస్ వెహికల్ కాస్ట్ వచ్చేసి 35,40,000 చూపించినారు. ఇన్వాయిస్ 35,00,000 రూపాయలు చూపించిన, 35,40,000 రూపాయలు ఇన్వాయిస్ చూపించిన, వెహికల్ ఇన్వాయిస్ చూపించినారు. యాక్చువల్గా అంతగా ఎక్కువ ఉండదు. దానికి అది ఎక్కువ ఉండొచ్చు. దానికోసం అని చెప్పేసి మనం దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ జత చేస్తూ ఆర్టీఓ గారికి పంపించడం జరిగింది. ఇంకేమన్నా